కన్యారాశి వారికి మార్చి 17 నుంచి 23వ తారీఖు వరకు ఎలా ఉంటుందని నేను చూద్దాం. కన్యారాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. కాకపోతే ఆరోగ్యపరంగా మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారిని ఈ వారం గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చినప్పటికీ కేతు ఉన్నాడు. జన్మరాశిలో ఉన్నటువంటి కేతు ఎటువంటి ప్రభావం చూపిస్తాడంటే ఆరోగ్యపరంగా కొన్ని చిక్కుల్ని కలిగించే విధంగా ఉంటాడు. అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో జాప్యాన్ని కలిగించే విధంగా ఉంటాడు. సప్తమంలో రాహు వచ్చినప్పటికీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో మనస్పర్ధలను కలిగిస్తాడు. జీవిత భాగస్వామితో అదేవిధంగా వ్యాపార భాగస్వామితో కూడా ఈ మనస్పర్ధల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాహు, రవి, బుధుడు కలిసినటువంటి కాంబినేషను, సప్తమంలో 3 గ్రహాలు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. దీని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ముఖ్యంగా వైవాహిక జీవితంతో పాటు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేయని అనేటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి కూడా మీ మీదకు వచ్చే విధంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ప్రయాణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాహు ప్లస్ రవి, బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ దృష్టి కరెక్ట్గా 90 degrees అన్నమాట. ఇది చూసినట్లయితే మీరు దీని ప్రభావం సమసప్తక దృష్టి కాకుండా 2 పాపగ్రహాల దృష్టి, దాంతోపాటు రవి కలిసినటువంటి కాంబినేషన్లోకి ఎప్పుడైతే వస్తాయో దీని ప్రభావ రీత్యా ఎలా ఉండబోతుంది అంటే ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి శరీరంలో ఉష్ణం అన్నమాట. అంటే వేడి అనేది ఎక్కువగా పుడుతుంది. ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని ఇచ్చినప్పటికీ రవితో కలిసినప్పుడు మౌఢ్యమంలోకి వెళ్ళిపోతాడు, హస్తగతం పడతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా కేతువు నుంచి షష్టమంలోకి మనం చూసినట్లయితే శని అత్యంత యోగకారకుడమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడా షష్టమంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. శత్రువుల మీద విజయాన్ని సంపాదించగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, సన్మానాలు ఇవి ఈ యొక్క రాశి వారికి కంపల్సరీగా రాగలుగుతాయి. రాజకీయ అనుకూలత బాగా పెరుగుతుందన్నమాట. అలాగే విధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు అనేవి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు యోగించే విధంగా ఉంటాయన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. డబ్బు వస్తుంది కానీ డబ్బు అదేవిధంగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాన్ని పాజిటివ్గా ఇచ్చినప్పుడు శప్తమంలో రవి ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్ చేస్తాడన్నమాట. అంటే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి శత్రువుల మీద విజయాన్ని, శత్రువులు మిమ్మల్ని ఎదుర్కోవటానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితిని శని ఇవ్వగలుగుతాడు. దానికి ముఖ్య కారణం షష్టమంలో ఉన్నటువంటి శని అత్యంత బలాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట ఇక రాశి వారికి. గురువు అష్టమంలో ఉన్నప్పుడు విద్యార్థులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే వైవాహిక జీవితంలో కూడా ఇక రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి వివాహ జీవితంలో కొంచెం ప్రతికూలత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి మేకి వచ్చేటప్పటికి గురువు భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు కాబట్టి అత్యంత అనుకూలంగా రాబోతున్నటువంటి సంవత్సరంలో ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చేటప్పటికి జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో బాగా ఉత్తీర్ణత పొందడం కోసం బాగా చదవాలి, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. గురుగ్రహ అనుకూలత అనేది బాగా పెంపొందించుకోవాలి. గురుగ్రహ అనుకూలత ఎలా పెంపొందించుకోవాలి అంటే పుస్తక పఠనం బాగా చేయగలిగితే గురుగ్రహ అనుకూలత పెరుగుతుంది. కానీ ఇక రాశి వారికేమో సప్తమంలో రాహువు, మరి అదే జన్మలగ్నంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు. దీనివల్ల ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అన్య సంపర్కం అంటే వేరే స్త్రీలతో, వేరే పురుషులతో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో కలవటం అనేది జరగడానికి ఆ యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముందుకి వెనక్కి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కూడా మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఇక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు మానసిక వేదన కూడా గురి చేసే విధంగా ఉంటాడు కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేయటానికి కొద్ది ప్రతిబంధకంగా కూడా రాహువు గురి చేస్తూ ఉంటాడు. రాబోతున్నటువంటి మే తర్వాత గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వెళ్తాడో కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే వివాహం చేసుకోవటానికి, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాలకి ఇప్పుడు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది కన్యారాశి వారికి. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడు. భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే మారతాడో రాబోతున్నటువంటి రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడనమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి రోజుల్లో ఇవ్వగలుగుతాడు. ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా వచ్చేటప్పటికి పోటీ పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి వాటి కోసం సరస్వతి కవచాన్ని పఠించాలి. రాబోతున్నటువంటి సంవత్సరంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రజెంట్ మేలో ఎలక్షన్, ఇప్పుడు ఉన్నటువంటి మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్లో అనుకూలత కోసం వీరు బాగా కష్టపడి చదివితే దానిలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. నీలాప నిందలు, మీరు చేయనటువంటి తప్పులు కూడా మీరు భరించాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతుంటుంది కన్యారాశి వారికి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల రీత్యా జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నందువల్ల కేతువుకు వచ్చేటప్పటికి వీరు వినాయకుడిని పూజించాలి. సప్తమంలో ఉన్నటువంటి రాహువు ముఖ్యంగా వైవాహిక జీవితంలో అనుకూలత కోసం దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా కుజుడు షష్టమంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుకూలతకి ఈ రాశి వారు ముఖ్యంగా పూజించాల్సిన దత్తాత్రేయుని, సాయిబాబాని పూజించాలి. వీరు విద్యార్థులు వచ్చేటప్పటికీ సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.